ఈ ఈ సొల్లు మాటలు, శ్వేతపత్రాలు, ఏమి శ్వేతపత్రాలు, వాళ్ళు గతంలో మీరు గతంలో 2014లో మీరు 14 నుంచి 19 దాకా చేశారు, ఏం చేశారు అని దాని మీద శ్వేతపత్రాలు వేయాలంటే అనేక శ్వేతపత్రాలు 100 శ్వేతపత్రాలు వేయచ్చు. ఇప్పుడు 19 నుంచి 24 వీళ్ళు చేశారు, వీళ్ళ మీద మీరు శ్వేతపత్రాలు వేస్తున్నారు. ఈ కాదు, ప్రజలు మిమ్మల్ని శ్వేతపత్రాలు మీరు ఎన్నికలప్పుడు మేము రాగానే శ్వేతపత్రాలు ఇస్తాం, మేము రాగానే వీళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు తీస్తాం, మేము రాగానే వీళ్ళందరినీ జైల్లో పెడతాం, మేము రాగానే అని కాదుగా చెప్పింది. మీరు 6 సూపర్ 6లు అన్నారు, సూపర్ 6లు 6 ఇస్తామన్నారు. 32,000 అమ్మాయిల్ని, తప్పిపోయిన అమ్మాయిల్ని తీసుకొస్తానని చెప్పారు మీ కూటమి పవన్ కళ్యాణ్. ఈ కదా మేజర్ ఇష్యూస్. ఈ మేజర్ ఇష్యూస్ని కదా ప్రజలు నమ్మింది. మీరు వీటిని నమ్మారు, మీరు చేస్తారు అని నమ్మారు. 32,000 అమ్మాయిల్ని కాపాడుతాడు పవన్ కళ్యాణ్ తీసుకొస్తాడు. ఆ గత ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పాడు పవన్ కళ్యాణ్. ఈయన పట్టించుకోడు, ఈయనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక ముఖ్యమైన స్పెషల్ ఆఫీసర్, సీక్రెట్ ఏజెన్సీ ఆఫీసర్ చెప్పాడు అని వేరే చెప్తున్నాడు ఆయన. ఇక్కడ ఆధారాలు ఉన్నాయి, పైన ప్రభుత్వం ఉంది, కింద ఈ ప్రభుత్వం, వీళ్ళు మీరున్నారు. మొత్తం పట్టుకుని ఆ 32,000 ఆడపిల్లలను కాపాడి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పి గొప్ప మహత్కార్యానికి పూనుకుంటారని నమ్ముతున్నారు. అవి చెయ్యండి, వాటి మీద కార్యాచరణ పెట్టండి. వాటి మీద ఈ 2 స్పెషల్ స్టేటస్ అండ్ 32,000 అమ్మాయిలు, ఇది ముఖ్యం. ప్రజలు ఎదురు చూస్తున్నారు. అవి చూడకుండా ఈ సొల్లు మాటలు ఇవన్నీ ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ఎంత ఈ కక్ష సాధింపులు చర్యలు చేస్తే వాళ్ళు ఏముంది, ఏం చేయగలరు? మిమ్మల్ని ఏం చేయగలిగాడు జగను? మిమ్మల్ని ఏం చేయగలిగాడు? కేసులు అన్నీ ఉండి కేసులు ఏమైనా పెట్టి స్టే తీసుకో, అక్కడ వాళ్ళ మీద కేసులు పెట్టి స్టే. ఇది ఏమిటి? ఇది కాదు కదా రాజకీయం. అందుక ప్రజలు మిమ్మల్ని గెలిపించింది. అతను చేసాడు తప్పు, అతను చేసిన తప్పు అన్నప్పుడు భిన్నంగా వెళ్తున్నారని మీరు అంటున్నారు కదా, అంటే వీళ్ళు రెడ్ బుక్ ఒకటి రాసుకుని దాన్ని లక్ష్యంగా వెళ్తున్నారని చెప్పేసి అదే రెడ్ బుక్ ఒకటి. ఇప్పుడు రెడ్ బుక్ పరిపాలన, రెడ్ బుక్ మీద మాట వెళ్తే రెడ్ బుక్ అంటున్నారు. రెడ్ బుక్ రాసుకున్నారంటే ఆఫీసర్లు మిమ్మల్ని సమర్థించిన ఆఫీసర్ అంటే మీరు అపోజిషన్లో మీరు ఎన్ని అవుట్ ఆఫ్ ది వే లాకి అగెయిన్స్ట్గా లాకి విరుద్ధంగా మీరు వెళ్ళినా కూడా మిమ్మల్ని సమర్థించకుండా యాజ్ పర్ లా. ఇప్పుడు మీరు ఎలా యాజ్ పర్ లా అంటున్నారు పోలీసుల్ని? అదే కదా వాళ్ళు చేశారు. అంటే వాళ్ళు చేసినప్పుడు అది కక్షపూరితమైన ఇది రివెంజ్ చేస్తున్నారని తిట్టారు కదా ఆ రోజు. మీరు తిట్టారు, అలాంటి వాళ్ళందరూ కూడా సమర్థించాం, ఇలాంటి తప్పు, ఈ అరాచకాలు చేయకూడదు అన్నాం కదా. మరి అదే తప్పు ఇవాళ వాళ్ళు చేసినప్పుడు అది అరాచకం అని మనం మాట్లాడినప్పుడు అదే తప్పు మీరు చేస్తే అది అరాచకం అనిపించుకోదా? అంటే వాళ్ళు చేస్తే వ్యభిచారము, మీరు చేస్తే సంసారం అవుతుందా? కనుక ఇవన్నీ ఇంగిత జ్ఞానం కావాలి కాస్త. ఏదో ప్రజలు ఇందుకు గెలిపించలేదు, అది రాసి పెట్టుకోండి. మీరు ప్రజలు మమ్మల్ని వీళ్ళ మీద కక్ష తీసుకోమని, వీళ్ళని ఒక్కొక్కరిని జైల్లో పెట్టమని అందుకే గెలిపించారు అనుకుంటే మేము మూర్ఖత్వం. 40% ఓట్లు వచ్చినాయి ఆయనకు కూడా. అంటే 40% ఓట్లు అంటే 5 కోట్ల ఆంధ్రుల్లో 2 కోట్ల ఓట్లు ఆయనకు వచ్చినాయి. మీకు 3 కోట్ల ఓట్లు వస్తే ఆయనకి 2 కోట్ల ఓట్లు వచ్చినాయి. సో 3 కోట్లు వచ్చాయి ఆయనకి, మీకు 3 కోట్లు, ఆయనకు 2 కోట్లు. సో 2 కోట్ల ప్రజలు ఓట్లు వేసారంటే ఊరికినే కాదు కదా. కనుక మీరు అది దృష్టిలో పెట్టుకోవాలి. ఏదో గెలిచామనగానే చించేసాం, పొడి చేసాం, 11 సీట్లు మీకు గతంలో 23 సీట్లు, ఈ 11 సీట్లని ఎద్దేవా చేయటాలు ఈ కాదు. ఈ అహంతో వెళ్తే మీరు పతనం అవుతారు. మీరు అది పక్కన గెలిచారు, అయిపోయింది. ఇప్పుడు మీరు చేయవలసిన కార్యక్రమం ప్రజలకు బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. అది చేయాలి. అది ఈ రెడ్ బుక్కులు పెట్టుకుని తిరగటాలు, ఈ హడావుళ్ళు ప్రజలు హర్షించడం కాదు. ప్రజల సమస్యలు తీరుస్తారని ఆశ. వాళ్ళు అంటే గతంలో ప్రభుత్వం చేసిన మంచి కన్నా మీరు ఎక్కువ మంచి చేస్తారు అని నమ్మారు. వాళ్ళు ఇచ్చిన పథకాల కన్నా మీరు ఎక్కువ పథకాలు ఇస్తారు అని నమ్మే మీకు ఓట్లేశారు. కనుక ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయదు. పథకాలు అమలు చేయగల సత్తా ఉందంటారా? అసలు సాధ్యమని అంటారా? అవి ఇచ్చిన పథకాలు ఇక్కడ కూడా అప్పుడు తెలంగాణలో కూడా ఇవి ఇంకా జరగట్లేదని చెప్పి జరగదు. ఎట్లా అంటే ఆ రోజు చెప్పాం. ఇప్పుడు 64,00,000 కోట్లు ఖర్చు అవుతుంది గతంలో మనాడు జగన్ పాలనలో ఈ సంక్షేమ పథకాలకి.
అప్పుడే ఇది శ్రీలంక అయిపోతుందని మాట్లాడిన చంద్రబాబు తను పెంచి 1,70,000 కోట్లు తను పెంచిన పథకాల ప్రకారం కావాల్సింది 1,70,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి అంటే 67,000 కోట్లు ఖర్చు పెడితేనే 67 లక్షల కోట్లు ఖర్చు పెడితేనే 67,000 కోట్లు ఖర్చు పెడితేనే ఇదైపోతుంది శ్రీలంక అయిపోతుంది. మరి మీరు విరుజులో అవుద్దా మీరు ఇంత ఖర్చు పెడితే? అది ఎక్కడి నుంచి వస్తాయి డబ్బు అంటే సంపద సృష్టిస్తామన్నాడు. ఏమి సంపద? నెల రోజుల్లోనే 7,000 కోట్లు అప్పు తెచ్చేసారు, ఇంకో 10,000 కోట్లకి టెండర్ పెడుతున్నారు, అన్నీ అయ్యి ప్రభుత్వం సంబంధించినవి తాకట్టు పెట్టి ఏం మాటలు. సో ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. అనవసరంగా ఐశ్వర్యం వచ్చింది ఆ ఏడే, అడుగుతుంది ఆ ఏడే అన్నట్టు, అధికారం వచ్చింది ఆ ఏడే, అవమానం వచ్చింది ఆ ఏడే అన్న పరిస్థితి తెచ్చుకోకూడదు. గెలిచిన దానికి ప్రజలు తీర్పిచ్చారు, ప్రజల తీర్పును గౌరవించి మీ పని మీరు చేయాలి. ప్రజల తీర్పుని విపరీతార్థము వికృతార్థాలు తీయద్దు. ప్రజల తీర్పు ఏదో వాళ్ళ జైల్లో పెట్టమని ఇచ్చారని, వాళ్ళ మీద కక్ష సాధింపు చేయమని, ఇలాగ ఇచ్చిన హామీల్ని మార్చడానికి అంగీకరిస్తారని, ఇలాంటి తప్పుడు వాళ్ళ తీర్పుకి తప్పుడు రూపాలు కల్పించద్దు. వాళ్ళ తీర్పు మీరు ఇవన్నీ నమ్మిన దాన్ని మీరు నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చేయాల్సిన అవసరం ఉంది.